ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్. మనకి ఇంటర్ సెకండ్ బైపీసీ టాపిక్స్ వచ్చి అంటే సిలబస్ ఏ విధంగా ఉంది, సిలబస్లో మనకి కంటెంట్స్ ఏంటి, ఓవరాల్గా వీటిలన్నిటి గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకి సెకండ్ బైపీసీ బాటనీకి వచ్చి 6 యూనిట్స్ ఉంటాయి. ఆ 6 యూనిట్స్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ ప్లాంట్ ఫిజియాలజీ, సెకండ్ యూనిట్ వచ్చి మనకి మైక్రోబయాలజీ, థర్డ్ యూనిట్ వచ్చి మనకి జెనెటిక్స్, ఫోర్త్ యూనిట్ వచ్చి మనకి మాలిక్యులర్ బయాలజీ. ఫిఫ్త్ యూనిట్ వచ్చి మనకి ప్లాంట్ బయోటెక్నాలజీ, ఫిఫ్త్ యూనిట్ బయోటెక్నాలజీ. సిక్స్త్ యూనిట్ వచ్చి మనకి ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, ప్లాంట్స్, మైక్రోబ్స్ and human welfare. సో ఈ 6 కంటెంట్స్ మనకి సెకండ్ బైపీసీలో వచ్చే కంటెంట్స్ అనమాట. ఫస్ట్ ఏంటి ప్లాంట్ ఫిజియాలజీ, సెకండ్ మైక్రోబయాలజీ, థర్డ్ వన్ జెనెటిక్స్, ఫోర్త్ వన్ మాలిక్యులర్ బయాలజీ, ఫిఫ్త్ వన్ బయోటెక్నాలజీ, సిక్స్త్ వన్ ప్లాంట్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. ఈ 6 యూనిట్స్ కూడా మనకి సెకండ్ ఇయర్లో వస్తాయి. ఫస్ట్ యూనిట్లో మనకి ప్లాంట్ ఫిజియాలజీలో 6 కంటెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 6 కంటెంట్స్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్స్ ఇన్ ప్లాంట్స్, సెకండ్ యూనిట్ వచ్చి మినరల్ న్యూట్రిషన్, థర్డ్ యూనిట్ వచ్చి ఎంజైమ్స్, ఫోర్త్ యూనిట్ వచ్చి ఫోటోసింథసిస్ in higher plants. ఫిఫ్త్ వచ్చి మనకి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. Respiration in plants, plant growth, and development. సో మనకి ఫస్ట్ ప్లాంట్ ఫిజియాలజీలో 6 కంటెంట్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్స్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, థర్డ్ ఎంజైమ్స్, ఫోర్త్ వన్ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ గ్రోతింగ్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ ఏంటి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అంటే ట్రాన్స్పోర్ట్ మొక్కల్లో అంటే ప్లాంట్స్లో మనకి వాటర్కి సంబంధించిన మెటీరియల్స్, ఇతర ఎలిమెంట్స్కి సంబంధించిన మెటీరియల్స్ అనేవి ఏ విధంగా మెజారిటీ మనకి ఉపయోగపడే మెటీరియల్ ఏంటంటే వాటర్. సో ఇది ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది ఫస్ట్ యూనిట్ యొక్క ఫస్ట్ కంటెంట్. నెక్స్ట్ మినరల్ న్యూట్రిషన్ అంటే మనకి
సాయిల్లో ఉండే వివిధ రకాల మినరల్స్ అనేవి మనకి ప్లాంట్ లోపలికి ఏ విధంగా సరఫరా అవుతున్నాయి అనేది సెకండ్ కంటెంట్. థర్డ్ యూనిట్ వచ్చి ఎంజైమ్స్, అంటే సెల్ లోపల మనకి ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, దానివల్ల సెల్ గ్రోతింగ్ ఏ విధంగా ఉన్నది అనేది మనకి ఎంజైమ్స్లో తెలుస్తుంది. నెక్స్ట్ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ. ప్రతి ప్లాంట్లో కూడా మనకి కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. సో ఇది హయ్యర్ ప్లాంట్స్ అంటే మ్యాక్సిమం 5 feet అబోవ్ ఉన్న ఆల్ ప్లాంట్స్లో కూడా మనకి ఏ విధంగా జరుగుతుంది అనేది ఫోటోసింథసిస్లో తెలుస్తుంది. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. రెస్పిరేషన్ అంటే ఏంటి? శ్వాసక్రియ. మనకి శ్వాసక్రియ జరుగుతుంది కాబట్టి మొక్కలు అనేవి అంటే ప్లాంట్స్ అనేవి మనకి ఫుడ్ మెటీరియల్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో రెస్పిరేషన్ కూడా మనకి ఈ యూనిట్లోనే వస్తుంది. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఓవరాల్గా మనకి మొక్కకు కావాల్సిన అంటే ప్లాంట్కి కావాల్సిన అన్ని మెటీరియల్స్ కూడా మనకి కరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు దాని లోపల అంటే మొక్క గ్రోతింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి 6th టాపిక్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే ప్లాంట్ గ్రోతింగ్ అండ్ డెవలప్మెంట్. ఓవరాల్గా మొక్క పెరుగుదల అంటే ప్లాంట్ గ్రోతింగ్ గురించి డీప్గా ఉంటుంది. సో మనకి 6 కంటెంట్స్లో మనకి ఈ ఇయర్ ఇంటర్ సిలబస్లో మనకి మినరల్ న్యూట్రిషన్ అనేది డిలీటెడ్ ఇచ్చారు. అలాగే 6th టాపిక్ కూడా మనకి డిలీటెడ్ ఇచ్చారనమాట. సో మనకి రిమైనింగ్ ఏముంటాయంటే సిలబస్లో ఫస్ట్ యూనిట్ నుంచి 4 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, సెకండ్ వన్ ఎంజైమ్స్, నెక్స్ట్ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ అండ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ తీసుకుందాం. ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అంటే ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుంది మొక్కల్లో అనేది మనం చూద్దాం. ఇప్పుడు సో ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుంది అంటే ట్రాన్స్పిరేషన్, డిఫ్యూజన్, osmosis, translocation, సో మనకి ఫస్ట్ ట్రాన్స్పోర్ట్స్ ఇన్ ప్లాంట్స్లో మనకి 4 టైప్స్లో జరుగుతాయి. ట్రాన్స్పిరేషన్ అండ్ డిఫ్యూజన్ అండ్ ఆస్మాసిస్ అండ్ ట్రాన్స్లోకేషన్స్. సో ఇన్ని విధాలుగా మనకి మొక్కలు ప్లాంట్స్లో మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ట్రాన్స్పోర్ట్ జరగడానికి మెయిన్ కావలసిన మెటీరియల్ ఏంటంటే లీవ్స్ అంటే పత్రాలు మనకి ప్లాంట్స్లో మెయిన్. సో వాటి ద్వారా మనకి వాటర్ అనేది ఎవాపరేషన్ జరుగుతుంది. ఇది ఎవాపరేషన్ జరిగే విధానంలోని వెరైటీస్ అనమాట. సో మనకి ఫస్ట్ యూనిట్ కంటెంట్స్కి వచ్చినప్పటికీ 4 మార్క్స్ ఇంపార్టెంట్, నెక్స్ట్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి 2లు 4లు కూడా మనకి ఫస్ట్ యూనిట్ నుంచి అడిగే అవకాశం ఉన్నది. సో అందులో మనకి ట్రాన్స్పిరేషన్ అనే దాంట్లో మనకి పత్రరంధ్రాలు అంటే ఏంటి, స్టొమాటస్ అనేవి ఓపెనింగ్ క్లోజింగ్ మెకానిజం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్టొమాటా ఓపెనింగ్ మెకానిజం. స్టొమాటో ఓపెనింగ్ మెకానిజం. సో స్టొమాటో ఓపెనింగ్ మెకానిజం సో మనకి స్టొమాటోస్ ఓపెనింగ్ మెకానిజం అనేది అసలు స్టొమాటో అనేది మనకి ఎక్కడ ఉంటుంది ఫస్ట్ అది తెలియాలి కదా. స్టొమాటో ఎక్కడ ఉంటుంది అనేది మనకి స్టొమాటో అనేది మనకి ప్లాంట్లోని లీఫ్ని తీసుకున్నప్పుడు అవుటర్ సర్ఫేస్ ప్లస్ ఇన్నర్ సర్ఫేస్ అనేది ఉంటుంది. అవుటర్ సర్ఫేస్ మీద మనకి హోల్స్ లాంటి నిర్మాణాలు ఫామ్ అవుతాయి. ఇన్నర్ సర్ఫేస్లో కూడా మనకి పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ పోర్స్ ద్వారా మనకి వాటర్ అనేది ఎవాపరేషన్ జరుగుతుంది. ఈ ఎవాపరేషన్ జరిగినప్పుడు మనకి వాటర్ బయట
బయట లొకేషన్లోనికి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది రిలీజ్ అవ్వాలంటే మనకి స్టొమాటోస్ అనేవి ప్రతి లీఫ్లో కూడా మనకి ప్రజెంట్ అయి ఉండాలి. సో మనకి స్టొమాటోస్ అనేవి లీఫ్లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ స్టొమాటోస్ అనేవి మనకి డైకాట్ ప్లాంట్స్లో ఒక విధంగా ఉంటుంది, మోనోకాట్ ప్లాంట్స్లో మనకి ఒక విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం డైకాట్ ప్లాంట్ ఇది మోనోకాట్. సో మనకి డైకాట్ ప్లాంట్స్లో మనకి 2 వెరైటీస్ ఉంటాయి. ఇంకా ఆల్ వెరైటీస్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకి టెరిడోఫైటా, బ్రయోఫైటా, నెక్స్ట్ జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్, ఇలా మొక్కల్లో మనకి ఆల్ వెరైటీ ప్లాంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో హయ్యర్ ప్లాంట్స్లో మనకి వచ్చినప్పటికీ డైకాట్ ప్లాంట్స్, మోనోకాట్ ప్లాంట్స్ కింద డివైడ్ చేశారు. డైకాట్ ప్లాంట్స్ అంటే ఏంటంటే మన ఫుడ్ మెటీరియల్ కింద తీసుకునే ప్లాంట్స్ అన్నీ కూడా హయ్యర్ ప్లాంట్స్లో డైకాట్ ప్లాంట్స్ అనేవి మెజారిటీ ఉంటాయి. మోనోకాట్ కూడా మెజారిటీ మనకి ఫుడ్ మెటీరియల్స్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడే ప్లాంట్స్ అనమాట. సో ఈ రెండిట్లో మనకి సెల్ స్ట్రక్చర్ అనేది వేరేగా ఉంటుంది, ప్లస్ లీఫ్లో ఉండే స్టొమాటో స్ట్రక్చర్స్ అనేవి కూడా మనకి వేరేగా ఉంటాయి. ఫస్ట్ డైకాట్ ప్లాంట్ని తీసుకున్నప్పుడు మనకి కిడ్నీ షేప్లో ఉండే స్టొమాటో అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. స్టొమాటో అనేది ఒక హోల్ వంటి నిర్మాణం, పత్ర రంధ్రం అనమాట. సో ఇది ఫామ్ అవ్వాలంటే దీని చుట్టూ మనకి ఒక పేర్ ఆఫ్ గాడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఏంటి, మనకి లీఫ్కి పోర్స్ అనేవి ఏర్పడతాయి. ఆ పోర్స్లో మనకి స్టొమాటో అనేది ఉంటుంది. ఆ స్టొమాటోని ప్రొటెక్ట్ చేయడానికి ఉండే సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ని ఏమంటారు అంటే గాడ్ సెల్స్ అంటారు. వీటిని గాడ్ సెల్స్ అంటారు. సో దీన్ని పోర్, రంధ్రం లేదా స్టొమాటో. నెక్స్ట్ ఈ వాల్ అనే గాడ్ సెల్స్ వాల్ అనేది మనకి తిన్నుగా ఉంటుంది. అవుటర్ లేయర్ అనేది తిన్నుగా ఉంటుంది, ఇన్నర్ లేయర్ అనేది మనకి థిక్ నేచర్ని కలిగి ఉంటుంది అనమాట. సో ఇలా ఫామ్ అయిన స్ట్రక్చర్ని ఏమంటారంటే దీన్ని గాడ్ సెల్స్ అంటారు. ఈ గాడ్ సెల్స్ లోపల మనకి క్లోరోప్లాస్ట్ ప్రజెంట్ అయి ఉంటుంది, అందువల్ల ఇది గ్రీనిష్ కలర్లో ఉంటాయి మనకి. నెక్స్ట్ లిక్విడ్ నేచర్ని కలిగి ఉంటాయి. ప్రతి సెల్లో కూడా సేమ్ క్లోరోప్లాస్ట్ అనేది మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. క్లోరోప్లాస్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో పోర్కి అవుటర్ సైడ్, ఇన్నర్ సైడ్ ఉండే లేయర్ ఏంటంటే థిక్గా ఉంటుంది, అవుటర్ సైడ్ లేయర్ అనేది మనకి థిన్గా ఉంటుంది. సో ఇలా థిక్ లేయర్స్తో ఫామ్ అయిన స్ట్రక్చర్ని ఏమంటారంటే గాడ్ సెల్స్ అంటారు. ఈ గాడ్ సెల్స్ లోపల మనకి క్లోరోప్లాస్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, గ్రీనిష్ కలర్లో కనిపిస్తుంది అనమాట. మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి, అంటే స్టొమాటో స్ట్రక్చర్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఇదంతా కూడా మనకి డైకాట్ ప్లాంట్లో కనిపించే స్ట్రక్చర్స్. అదేవిధంగా మనకి మోనోకాట్ ప్లాంట్లో కూడా మనకి స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అది ఏ విధంగా ఉంటాయి అంటే డంబెల్ షేప్, అంటే జిమ్లో వాడే మెటీరియల్స్ డంబెల్స్ ఉంటాయి కదా, ఆ డంబెల్స్ షేప్లో మనకి సెల్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. సో అవేంటి, గాడ్ సెల్స్ అనేవి ఒక రౌండ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. మధ్యలో మనకి పోర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, కొంచెం అని ఎనలార్జింగ్ స్టేజ్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో మోనోకాట్కి ఒక విధంగా ఉంటుంది, డైకాట్కి ఒక విధంగా ఉంటాయి ఈ స్టొమాటోస్ యొక్క సెల్స్ అనేవి. ఓవరాల్గా దీని అంతటిని కలిపి ఏమంటారంటే మనం స్టొమాటో అని అంటారు. సో ఇందులో మన ఓపెనింగ్, స్టొమాటో అంటే స్ట్రక్చర్ తెలిసింది కదా, పోర్స్, నెక్స్ట్ వాల్తో ఫామ్ అయిన గాడ్ సెల్స్, దాని చుట్టూ మనకి ఎపిడర్మల్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఎపిడర్మల్ సెల్స్ అంటే లీఫ్ అవుటర్ లేయర్లో మనకి ఎపిడర్మల్ సెల్స్ ఫామ్ అవుతాయి కదా, ఈ సెల్స్ని ఏమంటారంటే బాహ్య చర్మ కణాలు, ఎపిడర్మల్ సెల్స్.
ఎపిడర్మిస్ సెల్స్. సో ఈ ఎపిడర్మిస్ సెల్స్ అనేవి మనకి మ్యాక్సిమం ప్రతి ప్లాంట్లోని ప్రతి లీఫ్లో కూడా మనకి ఎపిడర్మస్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ ఎపిడర్మస్ సెల్స్ ఇన్నర్గా మనకి గాడ్ సెల్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. ఈ గాడ్ సెల్స్ లోపల మనకి వాక్యూల్స్ అనే రంధ్రాలు ఉంటాయి. సో వాక్యూల్స్ అనే హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ వాక్యూల్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు మనకి వాటర్ అనేది గాడ్ సెల్స్లోనికి, ఎపిడర్మస్ సెల్స్ నుంచి గాడ్ సెల్స్లోనికి వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దీని నుంచి మనకి పోర్ అనేది ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి స్టొమాటా ఓపెనింగ్ క్లోజింగ్ మెకానిజంలో ఓపెనింగ్ మెకానిజం చూస్తాం. మనకి స్టొమాటాస్ అనేవి ఏ టైంలో ఎక్కువ ఓపెన్ అవుతాయి అంటే డే టైంలో మాత్రమే మనకి స్టొమాటాస్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇలా స్టొమాటాస్ ఓపెన్ అవ్వాలి అంటే మనకి ప్లాంట్కి లైటింగ్ అనేది ఎక్కువ ఫోకస్ అవ్వాలి, ప్లస్ టెంపరేచర్ అనేది ఎక్కువగా హైగా ఉన్నప్పుడు మనకి పత్రాల ద్వారా అంటే లీవ్స్ ద్వారా వాటర్ అనేది ఎవాపరేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎవాపరేషన్ జరుగుతుంది అంటే అక్కడ మనకి స్టొమాటాస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. సో ఓపెన్ అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇన్నర్ అంటే ప్లాంట్ లోపల నుంచి బయటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే ఓపెనింగ్ స్టొమాటా అని అంటారు. సో ఇలా ఓపెన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనకి గాడ్ సెల్స్ లోపల మనకి గాడ్ సెల్స్ ద్వారా వాటర్లో ఉండే మినరల్స్ అంటే C+H+Cl- మాలేట్ ఇలాంటి క్యాటియన్స్ యానియన్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వడం వల్ల మనకి సెల్స్ లోపల మనకి మెకానిజమ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఇప్పుడు K+ అయాన్లు అనేవి మనకి గాడ్ సెల్స్ నుంచి బయటికి రిలీజ్ అయినప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువగా ఫిలప్ అవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, సెల్స్ నుంచి అంటే ఎపిడర్మస్ సెల్స్ నుంచి గాడ్ సెల్స్లోనికి, గాడ్ సెల్స్ నుంచి పోర్స్ ద్వారా అంటే పోర్స్ లోపలికి వాటర్ రావాలి అంటే ఆటోమేటిక్గా మనకి వాల్స్ అనేవి థిన్ లేయర్ని కలిగి ఉంటాయి. సో ఈ ఇన్నర్ లేయర్ నుంచి మనకి పోర్స్ అనేవి ఏర్పడతాయి కదా. ఈ వాక్యూల్స్ ద్వారా K+H+Cl- క్యాటియాన్స్ యానియాన్కి సంబంధించిన మెటీరియల్స్ అనేవి పోర్స్ నుంచి బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఎపిడర్మస్ సెల్స్లో మనకి ఎండోడర్మిస్ సెల్స్ కూడా ఉంటాయి. ఎండోడర్మిస్ సెల్స్లో మనకి వాటర్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఎండోడర్మిస్ సెల్స్ నుంచి మనకి ఒక పల్చటి లేయర్ ఏర్పడుతుంది కదా. సో ఆ లేయర్ ద్వారా వాక్యూల్స్ నుంచి మనకి వాటర్ అనేది గాడ్ సెల్స్లోనికి ఫామ్ అవుతుంది. సో గాడ్ సెల్స్లో ఉండే K+ అయాన్లు, పొటాషియం అయాన్ల యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది ఎక్కువ ఫిలప్ అవుతుంది. సో మనకి సెల్ లోపల వాటర్ అనేది ఎక్కువ ఫిలప్ అవుతుంది. సో ఇలా ఫిలప్ అయిన వాటర్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ఎక్సెస్ వాటర్ అనేది ఎవాపరేషన్ జరగాలి. సో ఈ ఎవాపరేషన్ జరగాలంటే ఏంటి, ఈ థిన్ వాల్లోనే మనకి హోల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయని చెప్పాను కదా. ఈ హోల్స్ ద్వారా ఈ ఎలిమెంట్స్కి సంబంధించిన మెటీరియల్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఒక సెల్ నుంచి ఒక సెల్కి ఫార్వర్డ్ అయినప్పుడు మనకి దాని లోపల ఉండే వాటర్ అనేది పోర్స్ బయటికి రిలీజ్ అవుతుంది. సో పోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవ్వాలి అంటే రెండు టిష్యూస్ మధ్య ఉన్న హోల్స్ ద్వారా వాటర్ ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు మనకి రెండు టిష్యూస్ మధ్య సెల్ మధ్య మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి సెల్ అనేది కొంచెం సింక్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా వాటర్లో ఉండే పొటాషియం అణువులని అది కోల్పోయినప్పుడు లేదా గ్రహించినప్పుడు మనకి వాటర్ సెల్స్ అనేవి సింక్ అవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి లోపల టిష్యూ లోపల ఉండే వాటర్ అనేది పోర్ బయటికి రిలీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి పోర్ అనేది రెండు సెల్స్ లోపలికి సింక్ అవ్వడం వల్ల మనకి పోర్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో దాని ద్వారా మనకి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా డే టైంలో మనకి పోర్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. సో మనకి లీవ్స్ పైన మనకి టెంపరేచర్ ఫోకస్ అయినప్పుడు మనకి పోర్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ అనేది ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుంది అనమాట.
సో ఈ విధానాన్ని ఏమంటారంటే ఓవరాల్గా స్టొమాటో ఓపెనింగ్ మెకానిజం అని అంటారు. సో ఈ విధంగా మనం డయాగ్రామేటిక్గా చూపించినప్పుడు స్ట్రక్చర్స్ అనేవి కిడ్నీ షేప్లో ఉంటాయి. ఇదంతా కూడా మనకి డైకాట్ ప్లాంట్లో కనిపించే స్ట్రక్చర్స్. అదే విధంగా మనకి మోనోకాట్లో కూడా సేమ్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి, కానీ ఇది షేప్ అనేది మనకి డంబెల్ ఆకృతిలో ఉంటుంది. సో ఇది గ్రాస్ ల్యాండ్కి సంబంధించిన ప్లాంట్స్లో మాత్రమే మనకి ఇలాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్, వీట్ ఇలాంటి ప్లాంట్కి సంబంధించిన మొక్కల్లో మనకి డంబెల్ షేప్లో మనకి టొమాటోస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో వీటి ద్వారా మనకి వాటర్ ఎవాపరేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అలా కాకుండా హయ్యర్ ప్లాంట్స్కి వచ్చినప్పుడు స్టెమ్ ఆధారిత అంటే స్టెమ్తో ఫామ్ అయిన ప్రతి మొక్కలో కూడా మనకి వాటర్ లెవెల్స్ అనేవి బయటికి రిలీజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ మెకానిజం అంతటిని కలిపి ఏమంటారంటే స్టొమాటో ఓపెనింగ్ మెకానిజం అని అంటారు. సో నెక్స్ట్ మనకి సెకండ్ స్టొమాటో క్లోజింగ్ మెకానిజం. స్టొమాటో క్లోజింగ్ మెకానిజం. స్టొమాటోలో మనకు క్లోజింగ్ మెకానిజం ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సేమ్ ఇందాకలాగానే మనకి టొమాటో అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, కానీ ఈ స్టేజ్లో మనకి ఈ విధంగా టొమాటోని తీసుకున్నప్పుడు మనకి డే టైంలో అయితే మనకి టొమాటోస్ అనేవి హయ్యర్ ప్లాంట్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎందువల్ల అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి వాతావరణంలో అంటే ఏంటి టెంపరేచర్ లెవెల్స్లో మనకి తక్కువ ఉంటుంది, కాబట్టి ఆటోమేటిక్గా పోర్స్ అనేవి అంటే ఏంటి లీఫ్లోని పోర్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ మెకానిజాన్ని టొమాటో ఓపెనింగ్ మెకానిజం అని అంటారు. నెక్స్ట్ టొమాటో క్లోజింగ్ మెకానిజం. సో ఈ టొమాటో క్లోజింగ్ మెకానిజం అనేది మనకి ఎక్కువగా నైట్ టైం ఫ్లవరింగ్ ప్లాంట్స్లో అంటే ఫ్లోరికల్చర్లో సంబంధించిన ప్లాంట్స్ ఉంటాయి కదా. సో అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏంటి రోజు, క్రైశాంతియం, ఇలా మ్యారీగోల్డ్ ఇలాంటి ప్లాంట్స్లో మనకి నైట్ టైం కొన్ని విచ్చుకునే ఫ్లవర్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ప్లాంట్స్లో మనకి ఎలాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి అంటే టొమాటో అనేది డైకాట్లో కూడా ఒకలాగే ఉంటుంది, మోనోకాట్లో డైకాట్లో కిడ్నీ షేప్లో ఉంటుంది, మోనోకాట్లో డంబెల్ షేప్లో ఉంటుంది. సో ఇప్పుడు మన డైకాట్ ప్లాంట్ని తీసుకున్నప్పుడు క్లోజింగ్ మెకానిజం ఏ విధంగా జరుగుతుంది అంటే మనకి వాతావరణంలో అంటే ఏంటి టెంపరేచర్ క్లైమేట్లో మనకి టెంపరేచర్లో మనకి గ్యాసెస్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.03% వరకు ఉంటుంది. సో CO2 ఇది CO2. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువైనప్పుడు మనకి టొమాటో అనేది క్లోజింగ్ స్టేజ్లో ఉంటుంది అనమాట. సో ఈ టొమాటో అనేది క్లోజ్ అయినప్పుడు మనకి ఎలాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి అంటే సో దీంట్లో కూడా మనకి థిక్ వాల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ థిక్ వాల్, థిన్ వాల్ ప్లస్ గార్డ్ సెల్స్ పైన మనకి ఎండోడర్మిస్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పాను కదా. సో ఎండోడర్మిస్ సెల్స్ ద్వారా వాటర్ అనేది లోపలికి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, గాడ్ సెల్స్, పోరు, గాడ్ సెల్స్, నెక్స్ట్ ఎండోడర్మిస్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఎండోడర్మిస్ సెల్స్కి వాటర్ అనేది రూట్ ద్వారా స్టెమ్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో స్టెమ్ లోపల ఉండే టిష్యూస్ ఉంటుంది కదా, స్టీలారు, సో అదర్ కార్టెక్స్, ఈ పార్ట్స్ ద్వారా మనకి ఎపిడర్మిస్ సెల్స్కి మనకి వాటర్ అనేది ఎవాపరేషన్ జరగాలి. సో ఈ ఎవాపరేషన్ జరగాలి అంటే ఏంటి, ఎండోడర్మిస్ సెల్స్ లోపలికి మనకి K+ అయాన్లు అనేవి ఫార్వర్డ్ అవ్వడం జరగాలన్నమాట. సో K పొటాషియం అయాన్లు, నెక్స్ట్ క్లోరోప్లాస్ట్, ఇవన్నీ కూడా మనకి
యాస్టీస్గా క్లోజింగ్ మెకానిజం లాగే ఓపెనింగ్ మెకానిజం లాగే క్లోజింగ్ మెకానిజంలో కూడా మనకి K+ అయాన్లు అనేవి ఇన్నర్ సైడ్ అంటే ఏంటి లోపలికి వెళ్ళినప్పుడు మనకి స్టొమాటాస్ అనేవి ఓపెన్ అవుతాయి. అదేవిధంగా మనకి స్టొమాటాస్ అనేవి ఓపెన్ అవ్వాలి క్లోజ్ అవ్వాలి అంటే పొటాషియం అయాన్లు ఉంటాయి కదా. సో ఈ పొటాషియం అయాన్స్ అనేవి మనకి బయటికి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉండాలి. ఓన్లీ Cl H+ మాత్రమే మనకి టిష్యూ లోపల ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవేంటి నైట్ టైం వికసించే ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మాత్రమే మనకి ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి Cl H+, K+ ఈ అయాన్లు అనేవి ఒక టిష్యూ నుంచి ఇంకోటి ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి గాడ్ సెల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు మనకి మెయిన్గా ఇక్కడ ఏం కనిపిస్తాయి అంటే మాలేట్ అయాన్లు. సో మాలేట్ అయాన్లు అనేవి మనకి గాడ్ సెల్స్ లోపల ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే టిష్యూ అనేది కొంచెం స్వెల్లింగ్ జరుగుతుంది. అంటే ఏంటి మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ప్రతి సెల్లో కూడా ఉంటాయి. సో ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ప్లస్ దీంట్లో ఉండే అంటే సెల్లో ఉండే ప్రెజర్ వల్ల కూడా వాటర్ ప్రెజర్ వల్ల కూడా మనకి టిష్యూ అనేది కొంచెం స్వెల్లింగ్ జరుగుతుంది. అంటే ఏంటి కొంచెం ఉబ్బినట్టు తయారవుతుంది అనమాట. సో ఇలా రెండు గాడ్ సెల్స్ పోర్స్కి ప్రొటెక్షన్గా ఉండే గాడ్ సెల్స్ లోపలికి మనకి వాటర్ అనేది స్ప్రెడ్ అయినప్పుడు ఈ గాడ్ సెల్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి సమానంగా అంటే ఈక్వల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో ఇలా ఈక్వల్ స్ట్రక్చర్ని కలిగినప్పుడు మనకి పోర్ అనేది క్లోజ్ అయ్యే స్టేజ్లోనికి వచ్చేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఇప్పుడు సెల్స్ లోపల మనకి పొటాషియం, హైడ్రోజన్, క్లోరిన్, మాలెట్ ఈ అయాన్లకి సంబంధించిన మెటీరియల్స్ అనేవి కూడా మనకి వాటర్లో ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఫార్వర్డ్ అయినప్పుడు వాక్యూల్స్ ద్వారా వాటర్ అంతా కూడా ఫార్వర్డ్ అయినప్పుడు మనకి టిష్యూ అంతా కూడా వాటర్తో ఫిలప్ అవుతుంది. సో ఇలా ఫిలప్ అయినప్పుడు మనకి టిష్యూ అనేది కొంచెం ఎన్లార్జ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి ఇలా ఎన్లార్జ్ అయినప్పుడు మనకి టిష్యూ అనేది రెండు ఈక్వల్ స్టేజ్లో ఉంటుంది. సో అప్పుడు మనకి వాటర్ అంతా కూడా రెండు టిష్యూస్ లోపల ఫిలప్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అవుటర్ పోర్స్ ఉంటాయి కదా ఈ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది రూట్ ద్వారా ప్లాంట్స్ తీసుకున్నప్పుడు మనకి వాటర్ ఎవాపరేషన్ అనేది జరగడం కష్టంగా ఉంటుంది అనమాట. సో ఎవాపరేషన్ లేనప్పుడు ఆటోమేటిక్గా ప్లాంట్స్ లోపల లీవ్స్ లోపల మాత్రమే మనకి వాటర్ అంతా కూడా స్టోరేజ్ అయి ఉంటుంది. ఈ మెకానిజం ఎక్కువ మనకి నైట్ టైం ప్లాంట్స్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో టెంపరేచర్ లెవెల్స్ మీద ఆధారపడి మనకి మనకి ప్లాంట్లోని లీఫ్లో ఉండే పోర్స్లో ఉండే స్టొమాటాస్ అనేవి ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఈ ఓవరాల్గా ఈ మెకానిజాన్ని ఏమంటారంటే స్టొమాటా క్లోజింగ్ మెకానిజం అని అంటారు. సో ఈ రెండు కూడా ప్రతి ప్లాంట్లో అంటే మోనోకాట్ ప్లాంట్స్ అవ్వచ్చు లేదా డైకాట్ ప్లాంట్స్ అవ్వచ్చు రెండు ప్లాంట్స్లో కూడా మనకి వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆటోమేటిక్గా మనకి ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు మాత్రమే టిష్యూస్ అనేవి ఎక్కువ ఇన్బ్యాలెన్స్డ్గా ఉండకుండా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది లీఫ్కైనా స్టెమ్కైనా లేదా రూట్కైనా ఫ్లవరింగ్కి సంబంధించిన ఫ్రూటింగ్కి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ అన్నిటిలో కూడా మనకి వాటర్ ఎవాపరేషన్ అనేది ఈజీగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి డే టైంలో అయితే స్టొమాటోస్ అనేవి ఓపెనింగ్ స్టేజ్లో ఉంటాయి. సో దాని ద్వారా మనకి వాటర్ అనేది ఎవాపరేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో నైట్ టైం ఉండే ప్లాంట్స్లో అంటే కొన్ని రకాల ఫ్లవరింగ్ జాతులకు సంబంధించిన జీనస్కి సంబంధించిన మొక్కల్లో మనకి వాటర్ ఎవాపరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి స్టొమాటోస్ అనేవి క్లోజ్ అయి ఉంటాయి. సో మనకి వాటర్ లాసింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. మనకి డే టైంలో వికసించే మొక్కలు ఉంటాయి కదా డే టైంలో
ఉండే మొక్కల్లో మనకి వాటర్ లెవెల్స్ అనేవి కోల్పోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనకి యాక్టివిటీ అనేది డే టైం ఎక్కువ ఉంటుంది, ఓపెనింగ్ యాక్టివిటీ అనేది, క్లోజింగ్ యాక్టివిటీ అనేది మనకి నైట్ టైం తక్కువగా ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి వాటర్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. సో సీజనల్ బట్టి కూడా మనకి వాటర్ ఎవాపరేషన్ అనేది జరుగుతుంటుంది. రైనింగ్ అండ్ వింటర్ సీజన్లో మనకి వాటర్ ఎవాపరేషన్ అనేది తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఎందువల్ల అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మనకి పోర్స్ అనేవి క్లోజ్ అయిన స్టేజ్లో ఉంటాయి. సో దానివల్ల మనకి వాటర్ ఎవాపరేషన్ అనేది జరగదు. అలా కాకుండా సమ్మర్ సీజన్లో మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువగా రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, లీవ్స్. సో అలా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టిష్యూ లోపల ఉండే వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల దాని యొక్క లైఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి స్టోమాటో లీఫ్లో ఉండే స్టోమాటోస్ అనేవి వాటర్ లెవెల్స్ మీద ఆధారపడి ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇది అంతటిని కలిపి ఏమంటారంటే స్టోమాటో క్లోజింగ్ మెకానిజం. సో ముందు చెప్పింది స్టోమాటో ఓపెనింగ్ మెకానిజం. ఈ రెండు కూడా మెయిన్ ఇంపార్టెంట్ లీవ్స్లో. సో ట్రాన్స్పోర్ట్కి మెయిన్ ఉపయోగపడే ట్రాన్స్పిరేషన్లో స్టోమాటో క్లోజింగ్ మెకానిజం, ఓపెనింగ్ మెకానిజం మెయిన్ ఇంపార్టెంట్. 4 మార్క్స్కి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్లాంట్ ఫిజియాలజీ, ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో మనకి ఇంకా ఎలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ వన్ షార్ట్స్ వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ షార్ట్స్ పోరిన్స్ అండ్ define the water potential, what is the value of water potential of pure water, and differentiation and osmosis and diffusion. ఆస్మాసిస్ అంటే ఏంటంటే ఒక సెల్ నుంచి వేరే సెల్ లోపలికి మనకి వాటర్ అనేది ఎవాపరేషన్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ అవుతే కనుక దాన్ని ఏమంటారు అంటే ఆస్మాసిస్ అని అంటారు. అలా కాకుండా డిఫ్యూజన్ అంటే ఏంటంటే మనకి సెల్స్ అనేవి ఎక్కువ సీడ్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ లోపల సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అనేవి ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఇలా వాటర్ అనేది సీడ్స్లోకి అబ్జర్వ్ అయినప్పుడు మనకి సీడ్ అనేది కొంచెం స్వెల్లింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనకి సీడ్స్ అనేవి ఎవాపరేషన్కి గురవుతూ ఉంటాయి. సో మనకి ప్లాంట్స్లో జరిగే యాక్టివిటీలో మెయిన్ ఆస్మాసిస్ అండ్ డిఫ్యూజన్ కూడా ఒక రకమైన యాక్టివిటీ. నెక్స్ట్ ఏంటంటే కంపేర్ ట్రాన్స్పిరేషన్ అండ్ ఎవాపరేషన్. ట్రాన్స్పిరేషన్ అండ్ ఎవాపరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి, వాటర్ని ఏ విధంగా మనకి ప్లాంట్స్ అనేవి కోల్పోతున్నాయో దీంట్లో తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఎవాపరేషన్ అంటే ఏ విధంగా, ఇది కూడా సేమ్. ఎవాపరేషన్ ఈజ్ ద లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఎనీ ఫ్రీ సర్ఫేస్ అండ్ ఎదర్ లివింగ్ ఆన్ నాన్ లివింగ్ ప్లాంట్స్. అంటే ఏంటి, లివింగ్ ప్లాంట్స్లో అంటే ఏంటి, సజీవంగా ఉండే మొక్కల్లో మనం ఇలాంటి ఎవాపరేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాను. వాట్ ఆర్ ద అపోప్లాస్ట్ అండ్ సింప్లాస్ట్. ఎపోప్లాస్ట్ అంటే ఏంటి, సింప్లాస్ట్ అంటే ఏంటి? ఎపోప్లాస్ట్ ఈజ్ ద పాత్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ ప్లాంట్ వితౌట్ క్రాసింగ్ ఎనీ మెంబ్రెయిన్. ఇట్ ఈజ్ ఏ ఫాస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ సింప్లాస్ట్ అంటే ఏంటంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ అవ్వడంలోని ఇది కూడా ఒక రకమైన మెథడాలజీ. సింప్లాస్ట్ ఈజ్ ద path of transport of water in a plant by crossing some membranes. It is a low process. అంటే ఏంటి, మనకి ఎపోప్లాస్ట్ అనేది ఎక్కువ వాటర్ ఎవాపరేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. లోగా అంటే స్లోగా జరిగే ప్రాసెస్లో మనకి సింప్లాస్ట్ అనేది జరుగుతుంది. ఎపోప్లాస్ట్కి సింప్లాస్ట్కి డిఫరెన్షియేషన్ ఆ విధంగా ఉంటుంది. హౌ డస్ ద guttation differ from the transpiration. Guttation and transpiration. During the guttation అంటే ఏమిటి అసలు, during the guttation and water is loss of the leaves plants in from water
డ్రాప్లెట్స్ అంటే ఏంటి, వాటర్ అనేది లీఫ్ ద్వారా ఎవాపరేషన్ అయినప్పుడు మనకి డ్రాప్స్ రూపంలో వాటర్ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే కెటేషన్ అని అంటారు. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, వాటర్ వేపర్ అవ్వడం అంటే ఏంటి, వాటర్ని బయటికి రిలీజ్ చేయడం అనమాట. సో అది ఏ విధంగా ఉంటుంది, డ్యూరింగ్ ట్రాన్స్పిరేషన్ వాటర్ ఈజ్ ద లాస్ట్ ఫ్రమ్ ది లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద ఫ్రమ్ వాటర్ వేపర్. సో ఇట్ అక్కర్స్ యూజువల్లీ టు డే టైమ్. సో అంటే ఏంటి, నైట్ టైం మనకి గెటేషన్ అనేది సీజన్ బట్టి, అంటే వింటర్ సీజన్లో మనకి ఎర్లీ మార్నింగ్ వాటర్ అనేది డ్రాప్స్ రూపంలో కోల్పోతూ ఉంటుంది. సో దాన్ని గెటేషన్ అంటారు. అలా కాకుండా ట్రాన్స్పిరేషన్ అనేది మనకి డే టైంలో, అంటే వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువైనప్పుడు ప్లాంట్స్లోంచి మనకి లీవ్స్ ద్వారా వాటర్ అనేది కోల్పోవడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే కంట్రోల్డ్ ప్రాసెస్, సెకండ్ వన్ ఈజ్ ద కంట్రోల్ ప్రాసెస్. అంటే ఏంటి, గటేషన్ అనేది సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. కానీ కంట్రోల్ ప్రాసెస్ అంటే ఏంటి, మనం నీడని కల్పించినప్పుడు, షేడింగ్ నెట్స్ ఇటువంటివి యూజ్ చేసినప్పుడు వాటర్ ఎవాపరేషన్ అనేది ప్లాంట్స్లో తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే, ఇందులో ప్రెజర్ గ్రేటర్ దాన్ ద atmospheric pressure is applied to the pure water and solutions. అంటే సొల్యూషన్స్ ద్వారా కూడా మనం వాటర్ లెవెల్స్ని ఏ విధంగా చేయొచ్చు ఇందులో తెలుస్తుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అసెంట్ ఆఫ్ స్నాప్ త్రూ ద xylem ఇన్ ప్లాంట్స్. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి వస్తుంది, చూజన్ అండ్ ఎథిషన్ అండ్ ట్రాన్స్పిరేషన్ ఫుల్. సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ వై xylem ట్రాన్స్పోర్ట్స్ ఈస్ అన్డైరెక్షనల్ వైల్ దట్ ఈస్ ద ఫ్లోయమ్ ఇన్ పిడి. సో ఇది అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మనకి ఇందులో, షార్ట్ ఈ 4 మార్క్స్కి వచ్చి మనకి డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్, రైట్ షార్ట్ నోట్స్ అండ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. అంటే ఏంటి, వాటర్ పొటెన్షియల్ అనేది ఏ విధంగా ఉంటుందో అనేది మనకి షార్ట్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కూడా మనకి షార్ట్ అడిగే అవకాశం ఉందన్నమాట. వాట్ ఈజ్ ద మీన్ బై ది ప్లాస్మాలిసిస్, హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ యూస్ఫుల్ ఇట్. ప్లాస్మాసిస్ అనేది మనం ఏ విధంగా ప్రాక్టికల్గా నిరూపించగలం. సో ఇది కూడా అడిగే అవకాశం ఎక్కువ ఉంది. హౌ డస్ ఎసెంట్ ఆఫ్ స్నాప్ అక్కర్స్ ఇన్ ద టాల్ ట్రీస్. అంటే ఏంటి, మనకి టాల్ ట్రీస్లో మనకి వాటర్ ఎవాపరేషన్ జరుగుతూ ఉంటుంది. సో వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనకి అడిగే అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ స్టొమాటో ఆర్ ట్రాగర్ ఆపరేటెడ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్. అంటే స్టొమాటో గురించి కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ప్రెజర్ ఫ్లో హైపోథీసిస్ ఆఫ్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ షుగర్ ఇన్ ప్లాంట్స్. అంటే ఏంటి, మనం దీన్ని ఒక ప్రయోగపూర్వకంగా నిరూపించాలి అనుకున్నప్పుడు దీన్ని రెండింటికి డిఫరెన్షియేషన్ చూసి మనం దీన్ని వివరించవచ్చు ఫ్లోట్ చార్ట్ రూపంలో. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ ఇన్ నెసరీ ఇవిల్ ఎక్స్ప్లెయిన్. సో ఇది కూడా మెయిన్. దీంట్లో మనకి ఏమొస్తుందంటే ట్రాన్స్పిరేషన్ వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, అసలు ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల మొక్కకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మనం చదవాలి. నెక్స్ట్ ఏ గార్డెనర్ ఫర్గాట్ టు వాటర్ పాటెడ్ ప్లాంట్ ఫర్ ఏ డే ఇన్ సమ్మర్. What will be happen on the plant? Do you think it is a reversible explain అనమాట. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇంకేముంటాయి, హౌ డస్ ద మోస్ట్ ఆఫ్ ద వాటర్ మూవ్ విత్ ఇన్ ద హెల్దీ ప్లాంట్స్ బాడీ అండ్ బై విచ్ పాత్. అంటే ఏంటి, హెల్దీ ప్లాంట్ బాడీలో మనకి వాటర్ అనేది ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే అది ఎన్ని టైప్స్, ఎపోప్లాస్ట్, సింప్లాస్ట్. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ అండ్ ఫోటోసిన్సిస్ అండ్ కాంప్రమైజ్ అండ్ ఎక్స్ప్లెయిన్.
అంటే ఏంటి, ట్రాన్స్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ అనేది, ట్రాన్స్పిరేషన్ జరిగినప్పుడు ఫోటోసింథసిస్ లెవెల్స్ అనేవి మనకి ఏ విధంగా జరుగుతాయి అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, డూ ద డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్ గ్రోయింగ్ ఇన్ సేమ్ ఏరియా షో ఇన్ ద సేమ్ రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ at a particular time and justify your. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఎస్సే ఏమిటి అంటే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ మెకానిజం ఆఫ్ ఓపెనింగ్ క్లోజింగ్ స్టొమాటా. సో ఓపెనింగ్ క్లోజింగ్ స్టొమాటా ఏ విధంగా ఉంటుంది అంటే, అకార్డింగ్ టు దిస్ థియరీ K+ and potassium ions accumulated in the guard cells from the subsidiary cells in the presence of light. This is coupled with the flux of the protons which leads an increase in the pH of guard cells. అంటే guard cells లోపల మన pH levels అనేవి చూసుకోవాలి. నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ద passive influx of Cl minus ion. There are by the decreasing the water potential of guard cells. Water thereby the enters into the guard cells, so making them triggered. The outer wall of the guard cells are thin and explain outer word and living. ఏ మినిట్ పోర్ ఈజ్ ద సెంటర్ టు ద ఓపెనింగ్. అంటే ఏంటి, మనకి వాటర్ పొటెన్షియల్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు మనకి సెంటర్ పోర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి స్టొమాటో ఓపెనింగ్ మెకానిజంలోనికి వస్తుంది అనమాట. నెక్స్ట్, ఎట్ నైట్ టైమ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ది లైట్ K plus Cl minus and move on the guard cells, and due to which is the water potential of guard cells and increases, hence water move on the and stomata closes under water stress and conditions and abscisic acid and natural transparents and devices the K+ ions out of the guard cells making them close. అంటే ఏంటి, మనకి అబ్సైసిక్ ఆమ్లం అనేది ఎక్కువ ప్లాంట్స్లో మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి ఎక్కువైనప్పుడు మనకి K+ అయాన్లు అవుటర్ సైడ్కి మనకి గార్డ్ సెల్స్ బయటికి మనకి K+ అయాన్లు అనేవి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సో ఈ మెకానిజం జరిగినప్పుడు మనకి హోల్స్ అనేవి మనకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే స్టొమాటో క్లోజింగ్ మెకానిజంలోనికి తీసుకున్నారు. నెక్స్ట్, ఇన్ సక్యులెంట్ ప్లాంట్స్ ద వాటర్ పొటెన్షియల్ gradients is the established and accumulation of organic acids at night makes the guard cells and triggered, hence some సొమాటా సెల్స్ అండ్ ఎట్ నైట్. అంటే ఏంటి, గార్డ్ సెల్స్ ద్వారా మనకి వాటర్ లెవెల్స్ అనేవి బయటికి పోవడం అనేది జరగదు. సో ఆటోమేటిక్గా మనకి స్టొమాటోస్ అనేవి క్లోజింగ్ స్టేజ్లో ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే ఓవరాల్గా స్టొమాటో క్లోజింగ్ మెకానిజం అంటారు. సో ఈ రెండు కూడా మనకి ఫస్ట్ యూనిట్లోంచి 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అడిగే క్వశ్చన్లో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని స్టొమాటో ఓపెనింగ్ క్లోజింగ్ మెకానిజం అని అంటారు. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఓవరాల్గా ఇవన్నిటిని కలిపి ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్స్ ఇన్ ప్లాంట్స్. ఇందులో మనకి 2 మార్క్స్కి అడిగే అవకాశం ఎక్కువ ఆస్మాసిస్, డిఫ్యూజన్, ట్రాన్స్పిరేషన్, ఎవాపరేషన్, ఎపోప్లాస్ట్ అండ్ సింప్లాస్ట్, గటేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్. సో వీటి మధ్య డిఫరెన్షియేషన్ అనేది మనకి 2 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ యూనిట్లోనే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్లాంట్స్లో మనకి వచ్చే ఎలిమెంట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీలో ఫస్ట్ యూనిట్లో ఉండే టాపిక్స్ అనమాట.
సో మనకి ఇంకా ఫస్ట్ యూనిట్లో మనకి ట్రాన్స్పోర్ట్స్ ఇన్ ప్లాంట్స్లో మనకి ఆల్ వెరైటీస్ ట్రాన్స్పోర్ట్ అనేది మనం చూసాం కదా. నెక్స్ట్ మినరల్ న్యూట్రిషన్ అనేది మనకి డిలే సిలబస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఎంజైమ్స్ అండ్ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్, రెస్పిరేషన్ గురించి తెలుసుకుందాం. సో క్లైమేటిక్ నేచర్ మీద ఆధారపడి మనకి స్టొమాటోస్ అనేవి ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్లో మెయిన్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఇది స్టొమాటో అనేది. సో ఇవన్నీ కూడా మనకి స్టొమాటో క్లోజింగ్ ఓపెనింగ్ మెకానిజంలో వచ్చే ట్రాన్స్పోర్ట్స్ ఇన్ ప్లాంట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ప్లాంట్ ఫిజియాలజీలో ఉండే మెయిన్ కంటెంట్ టాపిక్స్. సో ఇందులో 4లు 2లు మెయిన్ ఇంపార్టెన్స్. ఓకేనా స్టూడెంట్? థ్యాంక్ యూ ఆల్.